जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद 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 कांग्रेस पार्टी जिंदाबाद सोनिया गांधी नायकत्व वर्धिल्लाలి राहुल गांधी गाరి నాయకత్వం वर्धिल्लाలి ప్రియాంక గారి నాయకత్వం वर्धिल्लाలి మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం वर्धिल्लाలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం वर्धिल्लाలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాజేష్ ఇచ్చిండు మాట్లాడుతున్నా అమ్మ సోనియమ్మ ఇచ్చింది ప్రభుత్వం తెలంగాణ ఈ రోడ్లు వేసింది లోన్లు ఇచ్చింది బల్ర లోన్లు ఇచ్చింది బోల్ర లోన్ పెట్టింది రాజ్యం కాంగ్రెస్ తోటే ముందుకు పోతుంది అన్ని పనులు చేసింది కాంగ్రెసే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన వచ్చిండు ఎంపీని గెలిపించడం 800 ఓట్లు వేసి రాజేష్ ఏమన్నా అని చక్కలు కొట్టిండు గెలవకపోతాడు కన్నా రాజేష్ ఆయనని గెలిపించిన మంచిగా నడవాలి మనమంతా ఐక్యత ఉండాలి మంచిగా ఓట్లేయాలి వచ్చినాక సన్న బియ్య కార్యక్రమం చాలామంది అప్పుడు బియ్యం ఇస్తే అందరూ 10 రూపాయలకు 12 రూపాయలకు అమ్ముకునేది. కానీ ఇప్పుడు ఈ సన్న బియ్యం ఇచ్చినాక ప్రతి ఇంట్లో కూడా వండుకొని తింటున్నారు. ఇది ఎందుకంటే మనం చాలా మటుకు ఇది ప్రజల్లో తీసుకుపోయి దీన్ని అందరికీ చెప్పి మనం రాబోయే ఎలక్షన్లలో కూడా మనము ఓట్లు ఆడుకోవడానికి ఆధారకరంగా ఉంటుంది. అదేవిధంగా ఆర్టీసీ బస్సుల మహిళలకు కానీ ఎన్నో కార్యక్రమాలు మనకు రేవంత్ అన్న ప్రవేశపెట్టడం, దానికి అనుగుణంగా మనము కార్యకర్తలను ఎప్పుడు కూడా వాళ్ళకి ప్రభుత్వం చేసిన అటువంటి విషయాలన్నీ చెప్పుకుంటూ మనము ముందు మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ఇక్కడ మాకు కార్యకర్తలు పంపి చాలా ఉంది. కార్యకర్తలు బాగుంటుంది. కాకపోతే ఒక సరైన లీడర్ ఎంచుకుంటే జరుగుతలేదు. మాకు ఒక సరైన లీడర్ పెడితే ఇక్కడ పార్టీ చాలా అభివృద్ధి చెందుతుంది. కాంగ్రెస్ పార్టీ బేఫూతుంది బాగుంది. ఎందుకంటే మేము ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా ఇంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఎంత పోరాడినా ఏమీ మాజీ సర్పంచ్లు ఎంపీ ఎంత పోరాడినా కూడా మేము ఒక సామాన్య కార్యకర్త కొట్లాడి 40 ఓట్ల లీడ్ ఇచ్చినాం. ఇక్కడ మేము 40 ఓట్ల లీడ్ అదొక దృష్టిలో పెట్టుకొని మాకు ఒక మంచి లీడర్ని ఎన్నుకొని మాకు లీడర్ని ఇవ్వవలసిందిగా రాజేష్ అన్న గారి ఇతర అందరినీ కానీ కూర్చున్నాము. గుడి అభివృద్ధి ఉంది, గుడి అభివృద్ధి చేసుకోవాలి. మాకు డెవలప్మెంట్ కొత్త చాలా ఉంది. చాలామంది విడోలు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు. వాళ్ళకు ఇల్లు ఇస్తే మనకి ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఒక 80% 75% రేపు ఫ్యూచర్లో మనకు గ్రేటర్ కమిటీ ఓట్లలో మేము తేగలుగుతాము, తెస్తాము కూడా కంపల్సరీ. అట్లా తిరుగుతాం. ఎందుకంటే ఇచ్చినాము. ఇప్పుడు సన్నబియ్యం ఇస్తున్నాము, ఫ్రీ కరెంట్ ఇస్తే ఆ లీడర్తో మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము బరాబరి కార్యకర్తలు పనిచేస్తాము, ఓటాకు వినియోగిస్తాము. గ్రేటర్ అయ్యొచ్చి మెజార్టీ ఎక్కడ పూర్వం ఇస్తుంది కంపల్సరీ. దయచేసి అన్నగారికి ఒకటే చేస్తున్నాం, మాకు నిరుపేదలకు డెవలప్మెంట్ మిల్లు కానీ ఇందిరామ్మ ఇల్లు 5 లక్షల స్కీమ్ కానీ శాంక్షన్ చేసి మా ఊరికి ఇంత ఉపయోగపడి సాయం చేసి మా వంతు సహకారం మేము అందిస్తాము. ఎట్లా గ్రేటర్ కమిటీలో హైయెస్ట్ ఓట్ల మెజార్టీ వేయించి మేము నిరూపిస్తామని నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం. జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు డివిజన్ మున్సిపల్ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి డివిజన్ నాయకులు నరసింహారెడ్డి అన్న గారు, అదేవిధంగా ఇక్కడ మాజీ ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి గారు, మాజీ చైర్మన్ అయితేనేది మన నాగేష్ గారు, అదేవిధంగా నరసింహరావు గారు, ఈశ్వరన్న గారు, యూత్ కాంగ్రెస్ వినోద్ గారు, భోజిరెడ్డి గారు, అదేవిధంగా మాజీ సర్పంచి మన వేణుగోపాల్ అన్న గారు, సభాధ్యక్షులు కుమార్ అన్న గారు కానీ, బాలరాజ్ అన్న గారు కానీ, విధంగా మన గ్రామం నుంచి కూడా మంచి విధంగా అందరం కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని మంచి ఐక్యతతో సాధించాలని కోరుతున్నాము. ఇంతవరకు నా ఉపన్యాసం ఇస్తున్నాను. ఈరోజు కొర్రంలలో జెండా ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కర్ర రాజేష్ అన్న గారు నూతన అధ్యక్షులకు,
మరియు కొరంల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చిన మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, మాజీ ఉప సర్పంచులు, పేరు పేరున వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జెండా కార్యక్రమం ఈ రోజు 4వ రోజు అంగరంగ వైభవంగా జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కర్ర రాజేష్ అన్న ఈ నిర్ణయం తీసుకున్నందుకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక నాయకుడు అంటే ఎట్లుండాలని చెప్పి ఆయన మనకు ఈరోజు ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు. మనని కూడా ఐక్యంగా చేసి జెండా కార్యక్రమం చేపట్టిండు. కాంగ్రెస్ పార్టీలో ఇంత యూనిటీ ఉంది అని చెప్పి ఇప్పుడు మనకు ప్రభుత్వము గవర్నమెంట్ ఉన్నందుకు, ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద సంఖ్యలో వస్తున్నందుకు ఇప్పుడు నాకు ప్రభుత్వం ఉన్నట్టు అనిపిస్తుంది. గతంలో నాకు ఇంత కనిపించలేదు. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు మరి ఇట్లాంటి పార్టీకి బలం చేకూర్చే విధంగా చేపట్టే కార్యక్రమాలు మునుముందు కూడా ఇంకా చేయాల్సి ఉంది. ఎందుకంటే రాబోయే రోజులలో మనకు ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా మనము కార్పొరేటర్ ని గెలిపించుకొని మనము సీఎం గారికి కానీ, తోటకూర వజ్రేష్ యాదవ్ గారు కానీ, మన మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్న గారికి కానీ బహుమతిగా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అట్లే ప్రభుత్వ పనులు ఏవైతే, మా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో ప్రజలకు చేకూర్చే విధంగా, కొంతమందికి తెలియదు మనం మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమేం చేస్తున్నారు అని చెప్పి, సన్నబియ్యంగా అయితేనేమి, మనకు ఉచిత బస్సు అయితేనేమి, మిగతా అభివృద్ధి కార్యక్రమం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితేనేమి, ఇంద్రమ్మ ఇల్లులు అయితేనేమి, ప్రతి ఒక్కరికి జీరో కరెంట్ అయితేనేమి, ఉచిత కరెంట్ అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రజలకు మనం తెలిసే విధంగా చెప్పాల్సి ఉన్నది, ఎంతో అవసరం ఉన్నది. అట్లయితేనే మనము ప్రజల్లో రేపు పొద్దున ఎలక్షన్స్ అయితే మనం ఓటు అడగడానికి వీలుంటది. కాబట్టి మనం అందరికీ ప్రజలకు చేకూర్చే విధంగా మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. డివిజన్ అధ్యక్షుడు రాజేశ్వర గారికి, మరియు విలేజ్ అధ్యక్షుడు జంగయ్య గారికి, మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలకు, మన కాంగ్రెస్ అభిమానులకు నమస్కారాలు. అయితే గతంలో పోలిస్తే కొన్ని రోజుల నుండి రాజేష్ వచ్చిన వద్దగా కొన్ని కార్యక్రమాలు చేపడుతుంటే కార్యకర్తలు ఉత్సాహం వస్తుందని అభిప్రాయపడుతున్నా. ఎందుకంటే నేను సీనియర్ కార్యకర్తను. ఎందుకంటే 1989 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఇప్పటి వరకు పార్టీ మారలేదు, ఒకటే పార్టీలో ఉన్నా. ఎందుకంటే పార్టీలో నాకంటూ సపోర్ట్ లేదు. మా కుటుంబంలో 12 వార్డులు ఉంటే 11 వార్డులు బీఆర్ఎస్లో ఉండే. నేను ఒక్కనే కాంగ్రెస్. ఎటువంటి ఆఫర్లు వచ్చి నేను వెళ్ళలేదు, ఒకటే పార్టీలో ఉన్నాను. కాబట్టి పార్టీ అంటే నాకు అమానమైన ప్రేమ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ముందు కూడా గెలుస్తాం. ఎందుకంటే సరైన కార్యకర్తలు, మనం చేసే పలు అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి వెళ్తలేవు. సరైన కార్యకర్తకి ఇందిరా మిల్లు రాలేడా? మరి ఎవరి లోపం ఇది? సరైన కార్యకర్తలకు ఇల్లు రాలేదు. మరి ఇందిరమ్మ కమిటీలు ఏం చేస్తుంది నాకు అర్థం కాలేదు. కనీసం నన్ను కూడా ఒక సర్పంచ్ సీనియర్ అంటే కూడా బాగుండేది. ఇకనైనా ఏమైనా సమస్యలు ఉంటే డివిజన్ అధ్యక్షుడు వచ్చిండ్రు, ఆయన దృష్టికి తీసుకెళ్తాను డైరెక్ట్ గా. వీళ్ళని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్తాను. ఈ జెండా ఆవిష్కరణ అనేది కార్యకర్తలు మంచి ఉత్తేజం అని అభిప్రాయపడుతున్నాను. కర్ర రాజేశ్వర్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి గ్రామానికి జెండా ఆవిష్కరణ జరుగుతుంది. అదేవిధంగా ముఖ్య అతిథిగా మన రాజేష్ అన్న గారు, మా కొరంల తరపున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్షుడు అయినందుకు. అదేవిధంగా అమరేందర్ రెడ్డి గారు, సాదయ్య గారు, శ్రీనివాస్ రెడ్డి అన్న గారు, వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్నది. ఇప్పటిదాకా ఎవరు పట్టించుకోలేదు. ఫస్ట్ టైం ఇది 3 ఏళ్ల తర్వాత 3 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. ఈ రోజు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు రాజేష్ అన్నకు తెలియజేస్తున్నాను. అదే నీకు అధ్యక్షులు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషం ఉన్నది. అదే మన తోటకూరు జంగన్న కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంతటితోనే ముగిస్తున్నాను. మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ గ్రామ శాఖ అధ్యక్షుడు మహిళా జంగయ్య గారు, నాతోటి కొర్రమల్ సీనియరు అందరు నాయకులకు నమస్కారం తెలియజేస్తూ, ఎంఈఓ డివిజన్ అధ్యక్షుడు రాజేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, కొర్రమల్లో అన్ని ఊర్ల కంటే స్ట్రాంగ్ కాంగ్రెస్ పార్టీకి జెండాలు పోసి ఎక్కడ వెళ్లకుండా ఉన్నది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలిపించిన నాయకులు ఎవరైతే ఉన్నారో అవకాశం కోసం వేరే పార్టీలో పోయిన చరిత్ర ఇక్కడ ఉన్నది. కానీ నాయకులందరూ ఇక్కడే ఉన్నారు. చాలా స్ట్రాంగ్ అయిన పార్టీకి స్ట్రాంగ్ అయిన కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ.
ముఖ్యంగా 2.5 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సమస్యల మీద మాట్లాడే ప్రతిపక్షాలు ఎవరైతే పాత్ర పోషించాల్సిందో వాళ్ళు ఎవరు కూడా సమస్యల మీద పోరాడతలేరు, అసలు ప్రతిపక్ష పాత్రనే పోషిస్తలేరు. ఇప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు మనమే ప్రతిపక్ష పాత్ర పోషించాలి, పాలకపక్ష పాత్ర కూడా పోషించాల్సిన అవసరం ఇప్పుడు కనబడుతుంది. ఎందుకంటే టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సమస్యల మీద ఎక్కడ పోరాడతలేరు. వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, ఇంట్లో పండుకుంటున్నారు తప్ప ప్రజలకు ఈ సమస్య ఉన్నదని రోడ్ల మీద రావట్లేదు. పాలపక్షాన్ని గింత కూడా ప్రశ్నించే ప్రోగ్రాం చేస్తలేరు. మనమే ప్రతిపక్షం, మనమే పాలకపక్షం. ఇప్పుడు కావున సమస్యలు ఏమున్నాయో మనమే చూసుకోవాలి, మనమే పరిష్కరించుకోవాలి. రాజేష్ గారికి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే డివిజన్లో బాధ్యత తీసుకున్నారు. డివిజన్లో ఎవరెవరు పార్టీకి పనిచేస్తున్నారు వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవరెవరికి పదవులు ఇవ్వాలనో ఆయన డివిజన్ మైనారిటీస్ కానీ ఎస్సీ కానీ ఎస్టీసీలు కానీ అన్ని డివిజన్లు చేసి ఇంతకంటే ఎక్కువ కూడా ప్రోగ్రాం చేస్తే మన 16 డివిజన్లలో మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో గతంలో మండల శాఖ ఉన్నప్పుడు ఏ విధంగా మేము పార్టీని నడిపించడమో అంతకంటే ముందుగా రాజేష్ ఆధ్వర్యంలో పార్టీ ముందుకు పోతుందని కూడా ఆశిస్తూ వాళ్ళ ఇంకా కార్యక్రమాలు ఇంకా కొంచెం గట్టిగా చేయాలని కూడా కోరుతున్నాం. నూతనంగా ఎన్నుకోబడిన రాజేషన్నతో పాటు మరి మహిళా అధ్యక్షురాలుగా మరియు సీనియర్ నాయకులు మరి కొర్రంలో చాలా మంది సీనియర్లు ఉన్నారు, మాకు తెలుసు. కానీ మేము వాళ్ళకి తెలియకపోయినా కానీ వాళ్ళు పార్టీకి ఎంత పని చేసిరో మేము కూడా చూసినాము. అన్న ఓటు బ్యాంకు అనేది స్త్రీలకు ఎక్కువ ఉందన్న, ఓటు మీరు గుర్తుంచుకోవాలి. స్త్రీలను కొంచెం మోటివేట్ చేస్తే బాగుంటుందని నా చిన్న ఒపీనియను. ఎందుకంటే ప్రతి పథకాలు, ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా స్త్రీలకు సంబంధించినవి ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. అది మనం ప్రజలకు తీసుకోవాలన్నా స్త్రీలు మనకు వెన్నంటి ఉండాలన్నా కొంచెం అది కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. రాసిన ఇచ్చిన అవకాశం బట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోచారం 8వ డివిజన్ లో భాగంగా కొర్రెంల గ్రామానికి పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గ్రామ శాఖ మాజీ అధ్యక్షులైనటువంటి బైండ్ల జంగయ్య గారు, అదేవిధంగా అప్పర భాస్కరన్న గారు, ఇక్కడ పత్తి ఈ యొక్క గోచారం పరిధిలోని కొర్రెముల గ్రామానికి చెందించినటువంటి ప్రతి కార్యకర్త కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. పేరున భాస్కరన్న కానీ ఇక పేరు చెప్పకుండా పేరున అంటే మీరు గుర్తుపెట్టుకోండి. ఇక డివిజన్లోని పెద్ద నాయకులు మాజీ సర్పంచులు వేనన్న కానీ, ఇక్కడ పెద్దలు అమరేందర్ రెడ్డి అన్న కానీ, మాజీ అధ్యక్షుడు నరసింహరన్న కానీ, ఈశ్వర్ అన్న కానీ, భాస్కర్ రెడ్డి కానీ, ఇక పేరున నరసింహరెడ్డి అన్న అందరికీ ముఖ్యంగా మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా కార్యకర్తల గురించి ఒకటి చెప్పదలుచుకున్నా. ఇక్కడ నేను మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన ఈ గ్రామ కార్యకర్తలు ఇప్పటిదాకా అమరేందర్ అన్న చెప్పినట్టు ఈ గ్రామ సర్పంచ్ని గెలిపించారు, ఎంపీటీసీని గెలిపించారు. కానీ అధికార పార్టీలోకి వాళ్ళు సొంత లాభానికి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడున్న క్యాడర్ అట్లనే ఉంది. ఎలక్షన్లు వచ్చినప్పుడు మా కార్యకర్తలు అడుగుతారు. నిజంగా నేను చాలా ఇన్ని పార్టీలలో పనిచేసిన, ఒక అధ్యక్షునిగానే పనిచేసిన, అన్ని గ్రామాలను చూస్తున్నా. కానీ ఈ గ్రామంలో ప్రత్యేకత ఏంటంటే అందరూ పైసలు అడుగుతారు. మా వాళ్ళు మా అధ్యక్షులు కానీ మా కార్యకర్తలు ఏమడుతారు అన్న జెండలేవి కండువలేవి అని అడుగుతారు. కండువలు జెండలే అడుగుతారు తప్ప ఇంకో మాట మాట్లాడరు. అంటే నేను ఏమంటున్నానంటే దానికి నిదర్శనం నేను చెప్పడం కాదు. ఇక్కడ సర్పంచ్ ఎంపీటీసీ ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారు. కానీ కార్యకర్తలు అటు పోతే వాళ్ళ కర్మానికి వాళ్ళు పోతున్నట్టు అదొకటి కార్యకర్తల కష్టాతీతాన్ని. దానికి ఉదాహరణకు ఎందుకు చెప్తున్నానంటే కష్టపడ్డ కార్యకర్త యొక్క రుణం ఎప్పటికీ పోదు. ప్రజల నాడులో నానుతూనే ఉంటుంది. నువ్వు కోట్లు సంపాదించిన ఎవడేమన్నాడు, వానికే ఉంటాయి. కానీ ఒక సిస్టమేటిక్గా పార్టీ కార్యకర్తగా ప్రజల్లోకి ప్రతి విషయాన్ని తీసుకుపోయి పోరాడినటువంటి గ్రామ కార్యకర్తలకు మరొకసారి నేను చేతులకి నమస్కరిస్తూ ఉన్నాను. అదేవిధంగా గట్కేసర్ మండలంలో నిజంగా ఆ రోజు 10 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా మరి నేను అధ్యక్షుడిగా ఉన్నా, నాతోటి చాలామందిగా పేరున కార్యకర్తలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరం కూడా అధికార పార్టీ మీద పోరాడి వాళ్ళ అవినీతి అక్రమాలను బయటపెట్టి అనేకమైన పోరాటాలు చేసి గవర్నమెంట్ ల్యాండ్లలో కూడా బోర్డులు వాచినటువంటి రోజులు మనవి ఉన్నాయి.
కానీ మీకు ఒక విషయం చెప్తున్నా, ఆన్ ది రికార్డ్ ప్రెస్ సోదరుల ముంగట చెప్తున్నా, ఒకటి గవర్నమెంట్ ల్యాండ్ అంటే కూడా అందులో ఎంఆర్ఓలే వచ్చి కూడా సర్టిఫికేట్ చేసినటువంటి రోజులు ఆ కాంగ్రెస్ పార్టీకి ఆ యొక్క క్రెడిట్ దక్కింది. ఓ రోజు బ్యాంకు విషయాలు లావాదేవీల మీద మేము పోరాడితే ఆ చైర్మన్ ఉన్నటువంటి రామరెడ్డి కాంగ్రెస్ నాయకులది ఏం తప్పులేదని చెప్పి మీరు వీడియోలు ఇప్పటికి ట్రోల్ అయితే చూడండి, పేపర్లో కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. కాంగ్రెస్ నాయకులు ఏదైనా సబ్జెక్ట్ ఉంటేనే అంటే కాంగ్రెస్ అంటే ఆ కార్యకర్తలు ఆ యొక్క నాయకులు ఏదైనా సబ్జెక్ట్ ఉంటే అది తీసుకొని మాట్లాడతారన్న క్రెడిట్ మన పార్టీకి మండలంలో ఉండే. మరి ఈరోజు పోచారం డివిజన్ అధ్యక్షుగా నాకు బాధ్యతలు ఉపయోగించారు. కానీ చాలా సంతోషం, గ్రామాలు కానీ పోచారం పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ నాయకులు కానీ నాకంటే చాలా పెద్ద నాయకులు ఉన్నారు, అనుభవస్తులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా నాకు మద్దతు ఇచ్చి నేను మీ వెనుక నడుస్తాము అని ముందుకు వచ్చినందుకు ముందుకు వారందరూ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. ఎందుకంటే ముందు మనకు పార్టీ కార్యకర్తలే బలం, కార్యకర్తలు లేని మనం ఏం చేయలేం. కాబట్టి ఏకదాటి మీదకి వచ్చినందుకు రాష్ట్రంలోనే ఈ గ్రామాలను ఈ మున్సిపాలిటీని ఆదర్శంగా తీసుకోవాలి ఈ డివిజన్ అని నేను కంకణం కట్టుకున్నా. దానికి మన కార్యకర్తలు కూడా ఏదైనా పిలిపిస్తే మరొక్కసారి నేను సందర్భం చెప్తున్నా, 9 గంటల కంటే 9 గంటల 1 నిమిషానికి అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అది ప్రెస్ మీటే కానీ ఒక ధర్నా కానీ ఒక ఆఫీసర్ను కలిసేదని అట్లా ఉంటుంది. ఆ సిస్టాన్ని ముందు మనము ఏర్పరచుకోవాలి. ఎందుకంటే పార్టీ ఏమి ఇయ్యదు మనకు, అందరికి భార్య పిల్లలు ఉన్నారు, అందరం పని చేసుకోవాలి. పార్టీకి టైం ఇచ్చినప్పుడు ఆ టైంని మనం కేటాయిస్తే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారని నా ఆలోచన అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ ఆ టైంని ఇంకొంచెం అటు ఇటు అయినా రేపటి నుంచి దాన్ని యుద్ధ పథకంగా ప్రతి టైంని కూడా అట్లా తీసుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను.